హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం చెక్కలు ప్రిపేర్ చేసుకుందాం. పర్ఫెక్ట్గా, క్రిస్పీగా, సూపర్ టేస్ట్తో, కొలతలతో, టిప్స్తో ఈజీగా ప్రిపేర్ చేసుకుందామండి. స్కూల్ పిల్లలకి, ఆఫీసెస్కి వెళ్ళే వాళ్ళకి, స్నాక్స్ బాక్స్లోకి, అలాగే ఇంట్లో రైస్తో సైడ్ డిష్ లాగా చక్కగా తినొచ్చు. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ½ కేజీ పిండికి ½ కేజీ పడుతుంది ఆయిల్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక టీ గ్లాస్ పచ్చిశనగపప్పు వేసుకొని కడిగి వాటర్ పోసి ఒక ½ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలండి. సోక్ అయ్యాక క్వాంటిటీ పెరుగుతుంది కాబట్టి పిండిని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు వేరే ప్లేట్లోకి పీల్ ఆఫ్ చేసినటువంటి కొంచెం అల్లం, అలాగే 2 పచ్చిమిర్చి తీసుకొని ఈ గ్రేటర్తో తురుముకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక బేసిన్ తీసుకొని బేసిన్లో జల్లెడ పెట్టి 2 గ్లాసుల పొడి బియ్యం పిండిని కొలిచి వేసుకొని జల్లించుకుందామండి. ఈ విధంగా జల్లించిన పిండిని పక్కన పెడదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 2 గ్లాసుల పొడి బియ్యం పిండికి 1½ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయండి ముద్ద చేసుకోవడానికి. స్టవ్ ఆన్ చేసుకొని ఈ వాటర్ని బాయిల్ చేసుకుందాం. బాయిల్ అయ్యాక స్టవ్ ఆపేద్దాం. ఇప్పుడు జల్లించిన బియ్యం పిండిలో 1½ టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ½ టేబుల్ స్పూన్ వాము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి గరిటెతో ఒకసారి మిక్స్ చేద్దాం. ఇప్పుడు పిండిలో తురిమిన అల్లం, పచ్చిమిర్చి, నానబెట్టిన పచ్చిశనగపప్పు కూడా వేసుకొని మళ్ళీ గరిటెతో ఒకసారి ఈ విధంగా కలుపుకుందాం. ఇప్పుడు బాయిల్ చేసిన వాటర్ని కొంచెం కొంచెంగా ఈ పిండిలో పోసి కలుపుకుందామండి. 2 గ్లాసుల పిండికి 1½ గ్లాస్ వాటర్ కరెక్ట్గా సరిపోతాయి. హాట్ వాటర్ కదా, చేతితో కలిపితే కాలుతుంది కాబట్టి గరిటెతో కలుపుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చేతితో కలుపుకుందాం. దీనిలోనికి 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసి మిక్స్ చేసుకుందామండి. నెయ్యి కానీ ఆయిల్ కానీ వేయటం వల్ల ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయండి, చేతికి అంటుకోకుండా. కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. చూడండి, ఈ విధంగా ఉండాలి. సాఫ్ట్నెస్ కోసం ఒక 10 మినిట్స్ మూత పెట్టి పక్కన పెడదాం. మినిట్స్ తర్వాత పిండిని కొంచెం కొంచెంగా తీసుకొని అన్ని చేత్తో స్మాల్ బాల్స్లా ప్రిపేర్ చేసుకుందాం. ఈ విధంగా పూరీ ప్రెస్ తీసుకొని దీని మీద పాలిథీన్ బ్యాగ్తో కవర్ చేసుకొని కవర్కి ఆయిల్ అప్లై చేసుకుంటూ ఈ స్మాల్ బాల్స్ని కవర్ మీద పెట్టి ప్రెస్ చేసుకుంటే చెక్కలు అనేవి రెడీ అవుతాయండి. వీటిని న్యూస్ పేపర్ మీద వేసుకుందాం. అన్నీ ఒక్కటే ఉండ కాకుండా ఇలా 2 ఉండలు పెట్టి ప్రెస్ చేసుకుంటే ఫాస్ట్గా అయిపోతాయి. గట్టిగా ప్రెస్ చేయకూడదు, జస్ట్ ఈ ప్లేట్ని క్లోజ్ చేస్తున్నట్లంటే సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నేను సగం పిండిని మాత్రమే చేస్తున్నానండి, మిగిలిన పిండిని మూత పెట్టి పక్కన పెడదాం. మూత పెట్టడం వల్ల పిండి అనేది ఆరిపోకుండా ఉంటుందండి. ప్రిపేర్ చేసినటువంటి చెక్కల్ని న్యూస్ పేపర్ మీద లేదా ఏదైనా కవర్ మీద వేసి పక్కన పెడదాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లో పెడితే పైన కలర్ చేంజ్ అయిపోతుంది, బట్ లోపల మాత్రం ఉడకదు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లోకి వేసుకుందాం. ఇవి ఇలా పైకి పొంగాక కాసేపు ఉంచి నెక్స్ట్ సైడ్కి టర్న్ చేద్దాం. ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఆయిల్ని డ్రైన్ చేసుకొని బేసన్లోకి తీసుకుందామండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. పిండి కలిపేటప్పుడు హాట్ వాటర్ని యూస్ చేయాలి, లేకపోతే అంత క్రిస్పీగా అనిపించవు. ఒకసారి ఉడికాయో లేదో ఇలా చెక్ చేసుకుందామండి. ఇలా మధ్యలోకి విరిగితే కనుక ఉడికినట్లు, అలా కాకుండా సాగుతూ ఉంటే కనుక ఉడకనట్లండి. పక్కన పెట్టిన మిగిలిన పిండిని కూడా చెక్కలుగా చేసుకొని ఆయిల్లో ఈ విధంగా వేసుకుందాం. చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి. ఇలా చేసి చూడండి. జీలకర్ర, వాము డైజెషన్కి చక్కగా ఉపయోగపడుతుంది. నెయ్యి ఫ్లేవర్ తెలుస్తుంది. కారం కారంగా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కంపల్సరీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి. హ్యాపీగా ఈ టేస్ట్ని ఆస్వాదించండి. చాలా పర్ఫెక్ట్గా, క్రిస్పీగా, కలర్ఫుల్గా, సూపర్ టేస్ట్తో చెక్కలు రెడీ అయిపోయాయండి. మీకు తినాలనిపిస్తుంది కదా, చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇలా గాలి వెళ్ళని కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మెత్తగా అవ్వకుండా చాలా టేస్ట్గా ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ బటన్.